కర్నూలులో ప్రజాశక్తి సీనియర్ జర్నలిస్ట్ మాదాల శ్రీనివాసులు అకాల మరణం తీరని లోటని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అన్నారు. ఇక సుమారు 3 దశాబ్దాల పాటు ప్రజాశక్తి రిపోర్టర్ గా పనిచేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్లోనూ తన వంతు పాత్ర పోషించారని వారు గుర్తు చేశారు. ఆయన అకాల మరణం పట్ల పాత్రికేయ మిత్రులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్థానిక మీడియా రూమ్ లో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని మాదాల శ్రీనివాసులకు నివాళులర్పించారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్కే బసవరాజు, 10 టీవీ ప్రసాద్ ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదాల శ్రీనివాస్ గారి సంస్మరణ సభ నిర్వహించుకున్నాం. ఆయన 1992 నుంచి ప్రాజెక్టులో పనిచేశారు. 1992 అంటే మనకు నేరుగా విజయవాడలో ప్రింట్ అయ్యేది పత్రిక. అప్పుడు హైదరాబాద్ ఎడిషన్ లేకుండా అక్కడికి పోస్ట్లో పంపేవాళ్ళు. అప్పుడున్న సీనియర్లో చాలా తక్కువ మంది రామదాస్ గారు, తర్వాత మాదాల శ్రీనివాస్, జోసెఫ్ శేఖర్ అలాంటి వాళ్ళు ఉండేవారు. మిగతా వాళ్ళ తర్వాత అందరూ ఇక్కడ జిల్లాలో జాయిన్ అయ్యారు. నేను ఇక్కడికి ఎడిషన్ ఇన్ఛార్జ్గా 2006లో వచ్చినప్పుడు ఆయన మంచి యాక్టివ్గా పనిచేసేవాడు. పత్రిక నిర్వహణలో కానీ అన్నింటిలో బాగా పనిచేసి పత్రిక అభివృద్ధి కోసం చాలా కష్టపడి పనిచేశారు. దాంతోపాటు ఆయన విద్యార్థి ఉద్యమం నుంచే సభలో ఉండి వామపక్ష భావజాలంతో పనిచేసి విద్యార్థుల సమస్యల పట్ల పోరాటాలు చేయడం, అదేవిధంగా ఇప్పటి వరకు లాస్ట్ వరకు కూడా సాహితీ స్రవంతి, ఆ తర్వాత అక్కడ భగత్ సింగ్ లైబ్రరీ ఒకటి ఉంది. ఆ లైబ్రరీ మిత్రుడు మాదాల శ్రీనివాసరావు ఈరోజు మన మధ్య లేడు. ఇది చాలా బాధాకరము. ఏదైతే పాత్రికేయ రంగమో అదేవిధంగా మన సంఘం తరఫున కూడా చెప్పారు ఇందాక, సుదీర్ఘకాలం పనిచేసేది. కానీ ఒక పత్రికలో అది నిబద్ధతగా పనిచేయడం లేదా కంటిన్యూగా కొనసాగడం చాలా కష్టం. ఎన్నో ఆటపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా కంపెనీ టార్గెట్ కావచ్చు, ఇలా రకరకాలుగా కుటుంబ సమస్యలు కావచ్చు. అంటే ఒక విలేకరిగా ఇన్ని సంవత్సరాలు రాణించడం, అదేవిధంగా కుటుంబాన్ని పోషించడం కూడా భారంతో కూడిన పని. మరి ఈ అకాల మరణం అందరికి కూడా కొంత బాధ కలిగించినా కూడా వాళ్ళ కుటుంబానికి మన సంఘం తరపున కావచ్చు, లేదా ఇతరత్ర మానవత దృక్పథంతో ఏదైనా కొంత సహాయ సహకారాలు అందించి, ఎందుకంటే విలేకరులు ఎంత బాగున్నారన్నా అక్కడికక్కడే. వారం క్రితం అంటే శివరాత్రి రోజున మాదాల శ్రీనివాసులు సీనియర్ ప్రజాశక్తి రిపోర్టర్ మృతి చెందడం జరిగింది. అయితే అనేక సంవత్సరాలు, దాదాపు 33-34 సంవత్సరాల పాటు ఒకే సంస్థలో పనిచేస్తూ కార్మిక కర్షక వర్గానికి